ఇక ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. వచ్చిన తర్వాత 61 కోట్లు మనం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ రోజు మళ్ళీ MOPF ఫండ్ కింద మళ్ళీ మనకి స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి. ఈ రోజు అప్ప 100% సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ రోజు ఇలాంటి విషయాలకి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా వచ్చేలేదు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఇలా జరిగింది, మాకు ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే నిజంగా సానుకూలంగా స్పందించి ఈ రోజు మనం అందరికీ కూడా చెప్తే వచ్చిన అన్ని క్రోడీకరించుకొని ఈరోజు 16% మనం ఈరోజు క్రైమ్ రేటు తగ్గించుకున్నామంటే దీనివల్ల వచ్చిన మనకి రిజల్ట్ అధ్యక్ష. ఇది నేను అందుకే పర్టికులర్గా ఈ విషయం గురించి మీకు చెప్తున్నా అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజుల్లో మనకి అత్యంత దారుణమైన పరిస్థితి, అంటే దాన్ని ఏమంటారు, ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, కన్విక్షన్ రేట్. చాలా మంది ఏంటంటే కేసులు పెట్టామా కన్విక్షన్ కాదు. ఈ రోజు కన్విక్షన్ రేట్ దగ్గర 343 కన్విక్షన్ కేసు అధ్యక్ష. ఇందులో చూసుకుంటే 5 మరణదండన అధ్యక్ష, అదేవిధంగా 91 లైఫ్. అంటే ఈ రోజు మనము న్యాయ వ్యవస్థను కూడా ఎంత పటిష్టంగా చేసి వచ్చింది. మీకు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, నేను చాలా సందర్భాల్లో సీఎం గారితో మీటింగ్స్లో కూర్చుంటే నేను చాలా ఆశ్చర్యపోయిన, అందరూ ఆశ్చర్యపోయారు, ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఆయన క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, క్రైమ్ సీన్లో క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్ సీన్లోకి మీరు వెళ్ళే టైం ఎంత టైం అని అడిగారు అధ్యక్ష. నాకు అర్థం కాలేదు. కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్తారు అంటే వెళ్తాము, నియర్ బై దాన్ని పెట్టుకొని 10 నిమిషాల్లోనూ 15 నిమిషాల్లోనూ. ఈ లోపు ఎవరు రెస్క్యూ చేస్తారు, దాన్ని ఎవరు మీరు రెస్క్యూ చేస్తారని అడిగారు. అంటే నేను వింటున్నా, సార్ దగ్గర వింటున్నా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారని. అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే కనుక రెస్క్యూ చేసుకొని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవిడెన్సెస్ ఎక్కడ చెరిగిపోతాయి, ఎవిడెన్సెస్ ఎక్కడ కల్తీ అవుతాయనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ విషయాన్ని కూడా సార్ మాట్లాడుతున్నారంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అంత ఇన్డెప్త్కి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు కన్విక్షన్ రేటు కూడా చాలా మనం పెరిగిందని చెప్పడానికి కూడా మనం చాలా గర్వపడాలి అధ్యక్ష. ఈరోజు చాలా మంది రకరకాలుగా మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా. అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్. ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీదకి వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష.